వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ఇక ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ కంట్రోల్ సిస్టంలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. వాట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, హౌ టు డిఫైన్ దట్ వన్, అంటే ఎట్లా డెఫినేషన్ ఏంటి, అసలు ఎట్లా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తారు, దాంట్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయా, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయా, క్లోజ్డ్ లూపా, ఓపెన్ లూపా, ఇట్లా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఏదైనా కానివ్వండి, మీకు నార్మల్గా జనరల్గా అడిగే చిన్న క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా ఉంటే అది డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్వశ్చన్ పైనే మనకు మొత్తం కంట్రోల్ సిస్టమ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఒకవేళ మీకు చిన్న డెఫినేషన్, అవుట్పుట్ బై ఇన్పుట్ అనే ఒక చిన్నది వచ్చింది అనుకోండి, మిగతా అన్నీ కూడా ఎట్లా వస్తుంది ఏంటి అనేది అవన్నీ కూడా ఈజీగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి సిరీస్ని మనం త్వరలోనే స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. యూనిట్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇది వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఇందాక చెప్పాను కదా, ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ అని, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇదనమాట. వాట్ ఈస్ ఫీడ్బ్యాక్, ఎఫెక్ట్ ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, అసలు ఎట్లా ఇస్తాము, అక్కడ వచ్చే ఎర్రర్స్ ఏంటి, ఒకవేళ ఎర్రర్ వస్తే గెయిన్ ఏంటి, ఫేజ్ ఏంటి, ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దానిపైన కూడా ఉంటాయి. బట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్. కంట్రోల్ సిస్టమ్ అనగానే ఏదో టఫ్ సబ్జెక్ట్ అనుకొని నార్మల్గా ఏదవుతుంటారు. బట్ చిన్న చిన్న మెథడ్స్, చిన్న చిన్న టిప్స్ తెలిస్తే మాత్రం ఈజీగా మీరు గెట్ ఆన్ కావడానికి, మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఉన్న పాసిబుల్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది కంట్రోల్ సిస్టమే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ట్రాన్స్మిటెన్స్. ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కూడా నార్మల్గా అడుగుతూ ఉంటాడు. వాట్ ఈస్ ఫీడ్బ్యాక్ అని అనొచ్చు, లేదంటే ఎఫెక్ట్ ఫీడ్బ్యాక్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ట్రాన్స్మిటెన్స్, దిస్ ఇస్ ఆల్సో నెంబర్ ఆఫ్ టైమ్ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇక్కడ ఎఫెక్ట్స్ ఇచ్చాడు, ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ దిస్ ఈస్ ద బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్, విత్ ఏ నీట్ క్లోజ్డ్ లూప్ బ్లాక్ డయాగ్రామ్. క్వశ్చన్ సగమే ఉంది ఇక్కడ. వాట్ ఈస్ క్లోజ్డ్ లూప్ బ్యాక్ డయాగ్రామ్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అది క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఏంటి, దాని గురించి డిఫైన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని కూడా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంటే, క్వశ్చన్ కొంచెం రాంగ్ ఉంది, బట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే డిఫైన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇంకోటి, కంపేర్ అండ్ కన్స్ట్రక్ట్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. కంపేర్ చేయమని అంటారు. ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది, యూ హ్యావ్ టు కంపేర్. అండ్ నెక్స్ట్ 7th వన్, వాట్ ఈస్ మాసన్స్ గెయిన్ ఫార్ములా. ఈ మాసన్స్ గెయిన్ ఫార్ములా అయితే కంపల్సరీ క్వశ్చనే. మీకు సిలబస్లో మాసన్స్ గెయిన్ అనేటి వర్డ్ ఎక్కడ కనిపించకపోవచ్చు ఈసీ సిలబస్లో ఒకసారి చూస్తున్నట్లయితే, బట్ మాసన్స్ గెయిన్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రిడక్షన్ మెథడ్లో. కంపల్సరీ ఈ యూజ్ చేసే మెథడ్ ఒక ఫార్ములా ఏదైనా ఉంటుంది, మాసన్స్ గెయిన్ ఫార్ములా. ఇది కూడా నేర్చుకుంటే మీకు ఫార్ములాస్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద బేసిక్ రూల్ యూజ్డ్ ఫర్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్. బేసిక్ రూల్స్ ఏంటి రిడక్షన్కి, ఆ రిడక్షన్స్కి సంబంధించి. యాక్చువల్గా ఇది లాంగ్ క్వశ్చన్, మేబీ అడిగితే షార్ట్లో కూడా మీకు అడగవచ్చు, 3 మార్క్స్ క్వశ్చన్ లాగా. మ్యాక్సిమం అయితే ఇది లాంగ్ క్వశ్చన్, 6 మార్క్స్ ఆర్ 7 మార్క్స్. స్టెప్ బై స్టెప్ ఏ బ్లాక్ ఎట్లా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈజీ. అండ్ నెక్స్ట్, రైట్ ది ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఐడియల్ మాస్, ఐడియల్ డాష్ పార్ట్ అండ్ ఐడియల్ స్ప్రింగ్ ఎలిమెంట్స్. డాష్ పార్ట్, మాస్ ఇవన్నీ కూడా సింబల్స్ ఉంటాయి, సింబల్ డ్రా చేయడం అండ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, దాంట్లో ఉన్నట్టు ఏంటి, అవన్నీ కూడా సింపుల్గా ఉంటుంది. ఇది 9th క్వశ్చన్. అండ్ ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ విత్ యూనిటీ ఫీడ్బ్యాక్ పైన క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ. సో ఎక్స్ప్రెషన్ రాయమని అడుగుతున్నాడు, ఎక్స్ప్రెషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్కి ఎక్స్ప్రెషన్ రాయమంటున్నాడు. ఈ క్వశ్చన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ పైన డిజైన్ చేయమని చెప్పి జస్ట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఏదైనా డ్రా చేసి దాని గురించి ఎక్స్ప్రెషన్ రాస్తే సరిపోయింది. వాట్ ఈస్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్, విత్ ఏ నీట్ క్లోజ్డ్ లూప్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్. టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్, what are the basic blocks used in the mathematical modeling
రొటేషనల్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్. రొటేషనల్ సిస్టమ్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, దాంట్లో యాంగులర్ అంటే ఏంటి, ఆ సింబల్స్ ఏంటి, ఎట్లా మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ explain and write the steps involved in block diagram reduction. ఇందాక చెప్పాం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ గురించి షార్ట్లో చెప్పాము, అదే ఇక్కడ లాంగ్ క్వశ్చన్ కూడా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ explain and write the steps involved in signal flow graph. ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కానివ్వండి, బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ కానీ మీకు సిలబస్లో కనిపించవు ఈసీ సిలబస్లో, బట్ అది బ్లాక్ డయాగ్రామ్ ఆల్జీబ్రా అనే పేరు మీద ఉంటుంది. మేబీ అడిగితే ఇట్లా వీటిపైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడానికి చాయిస్ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించింది. అయితే మెయిన్గా మీరు ఈ ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉంటే, ఒకటి బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్స్ ఏంటివి, ఆ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ ఎట్లా చేస్తారు అనే కాన్సెప్ట్ పైన ఏదైనా ఒకటి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ నేర్చుకుంటే మిగతావన్నీ ఈజీ. అండ్ నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్తో పాటు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. అదే బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో ఎట్లా డ్రా చేస్తామని చెప్పేసి ఇది కూడా ఒక మెథడ్. సో ఈ రెండు కనుక మీరు మెయిన్గా ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఈ రెండు క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోగలిగితే మీకు ఏంటి మొత్తం యూనిట్ కవర్ అయ్యే చాయిస్ ఎక్కువగా ఉంది, అండ్ ఎక్కువ మార్క్స్ రావడానికి కూడా చాయిస్ ఉంది. లేదు మీ సిలబస్లో ఉందో లేదో అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఒక్కోసారి అడగొచ్చు అడగపోవచ్చు అని అంటున్నారు కాబట్టి ఏం చేయాలి అంటే, ఇవైతే మీకు ఎక్కడ ఇప్పుడు ఈ మార్క్స్కనే కాదు, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ వచ్చే చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ డాష్ బార్డ్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంది కదా షార్ట్లో, దాంట్లో మెకానికల్ సంబంధించినటువంటి ఒక లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. ఆ లాంగ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి, రొటేషనల్ మెథడ్ ఒకటి, అండ్ డార్క్ గ్రేడ్ విస్కషన్, సిగ్నల్ ఫ్లో, ఈ 3 ఇంపార్టెంట్. ఓకే, ఈ మాసన్స్ గెయిన్ ఫార్ములా దానికి సంబంధించింది, మనకు ఇందాక చెప్పిన రిడక్షన్ మెథడ్కి సంబంధించింది, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఆర్ దర్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే ఏంటి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ హౌ టు డిఫైన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అండ్ ఓపెన్ లూప్ సిస్టమ్, వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఈజీగా ఈ యూనిట్ మొత్తం కవర్ అవుతుంది. Subscribe and share my videos. Thank you everyone.